ఈశ్వరాచార్య గారు, మిత్రులు, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు నిజంగా కూడా మంచి గొప్ప దినం. రాజకీయంలో ఉన్న వ్యక్తులు కానీ, రాజకీయంలో లేని వ్యక్తులు కానీ, కొంతమంది మనుషుల్ని వాడుకొని ఆ తర్వాత మర్చిపోయి మీతో పని లేదు, ఇంకా మేము గట్టెక్కాము అన్నటువంటి ఈ కాలంలో మనం ఈశ్వరాచార్య గారి యొక్క ప్రోద్బలంతో, మిగతా లోకేశాచార్య గారు కానీ, మిగతా వ్యక్తులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మన వ్యక్తి జయశంకర్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రాష్ట్రానికి చాలా గొప్ప సేవలు అందించారు. ఆయనను మనం స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడిచి ఆయనకు మనం అండగా ఉన్నట్టుగా ఆయన విగ్రహాన్ని మనం సాధించుకొని ముందుకెళ్ళాలని మనం భావించడం ఒక గొప్ప పరిణామం నిజంగా. అయితే దీంట్లో జయశంకర్ గారి గురించి మనం మాట్లాడితే కూడా నార్మల్గా మన యొక్క సొసైటీలో రెండు తరహా సర్వీసెస్ ఉంటాయి. ఒకటి సోషల్ సర్వీసెస్ అంటారు, అంటే పబ్లిక్కు సేవ చేసే సర్వీసెస్. దాంట్లో ఇప్పుడు నరసింహాచార్య గారు చేసేటువంటి సర్వీసెస్, బిల్డింగ్ కట్టి చేసేటటువంటి సర్వీసెస్, కొంతమంది ట్రస్ట్లు ఏర్పాటు చేసి పబ్లిక్కు చేసే సర్వీసెస్, కొంతమంది బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసే సర్వీసెస్, ఇవన్నిటిని కూడా సోషల్ సర్వీసెస్ అంటారు. కొన్ని సర్వీసెస్ పొలిటికల్ సర్వీసెస్ ఉంటాయి. అయితే పొలిటికల్ సర్వీసెస్ అనేటివి ఎలా ఉంటాయంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ప్రజల నుంచి ఎన్నుకోబడి ఒక స్థానంలో కూర్చోవడం జరుగుతుంది. జయశంకర్ సార్ దగ్గరికి వచ్చేసరికి ఆయన విద్యార్థి దశ నుంచి కూడా సోషల్ సర్వీస్ వైపు ఎక్కువ మక్కువ చూపాడు. దానికి కారణం నేను చాలాసార్లు ఆయనతో కూడా ఇంటరాక్ట్ చేశాను. మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు వెళ్ళలేదు, మీరు సోషల్ పొలిటికల్ సర్వీస్ వైపు ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆయన ఒకటే చెప్పేవాడు, సోషల్ సర్వీస్ అనేది మనం చేసే సర్వీసు మనకి ఎంత ఉంటే అంత, మనకి శక్తి ఎంత ఉంటే అంత కూడగట్టుకొని 10 మందినైనా మన దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి అందించేది సోషల్ సర్వీసెస్. పొలిటికల్ సర్వీసెస్ అలాంటివి కాదు. పొలిటికల్ సర్వీస్ మీరు చేసే ప్రతి సర్వీస్ కూడా ర్యాంకింగ్ చేయబడుతుంది. మీరు ఒక వ్యక్తికి ఒకరోజు బ్లడ్ బ్యాంక్ మీరు రక్తదాన శిబిరం కండక్ట్ చేసి సోషల్ సర్వీస్ వరకు ఉంటే అందరూ కూడా మనల్ని దీవించి వెళ్తారు. కానీ నువ్వు ఓటు అడిగిన రోజున మాత్రం నిన్ను తిట్టేళ్తావు. ఎందుకంటే దానికి తిట్టడానికి కారణాలు ఏముంటాయంటే నీ యొక్క నడవడిక, నీ యొక్క ఫ్యామిలీ నడవడిక, నీ యొక్క ప్రొఫెషనల్ నడవడిక, నీ యొక్క స్థితిగతులు, నువ్వు చేసేటటువంటి సర్వీసులు, నువ్వు మాట్లాడే విధానము, నువ్వు జీవించే విధానము, ఇవన్నీ కూడగట్టుకొని ప్రపంచం ముందుకు పోయినప్పుడే నీ యొక్క ఓటుకు వాల్యూ ఉంటుంది. ఆ ర్యాంకింగ్ మీద నీకు ఓటు వేయడం జరుగుతుంది. పొలిటికల్ సర్వీస్లో అలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను పొలిటికల్ సర్వీస్ వెళ్ళాలని నేను ఏనాడు కూడా అనుకోలేదు. నేను అనుకున్నది ఒకటే, సోషల్ సర్వీస్. దాంట్లో ఎన్నో సర్వీసెస్ చేశాను. అందులో తెలంగాణను సాధించడం కూడా నా యొక్క సోషల్ సర్వీస్ మోటో. కాబట్టి దానికి ఈ పొలిటికల్ సర్వీసు అడ్డు రాకూడదని నేను వైస్ ఛాన్సలర్గా ఉన్న తర్వాత కూడా, రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో రోజులు పొలిటీషియన్స్ని దగ్గరికి రాకుండా నేను ప్రయత్నం చేశాను. కానీ లాస్ట్కి నేను అర్థం చేసుకుంది, ప్రజాస్వామ్యంలో పొలిటికల్ సర్వీస్ కూడా ఇంపార్టెంట్, అది లేనిది ఆ యొక్క గమ్యం చేరుకోలేమని అర్థం చేసుకొని నేను పాలిటిక్స్కు దగ్గర కావాల్సి వచ్చింది. అంతే తప్ప పొలిటికల్గా నేను ఏనాడు కూడా ఒక పదవిని కోరుకోలేదు. పొలిటికల్గా ఏనాడు కూడా నేను ఒక భావన దాన్ని అలాంటిది ఏం లేకుండా సేవ చేసి, మనం కూడా చూస్తే ఆయన సేవ కూడా ఎంతవరకు ఉందంటే అండి, లాస్ట్ మినిట్ వరకు ఇక తెలంగాణ డిక్లేర్ అవుతుంది అనగా ఆయన నిద్రపోయారు. అప్పటి వరకు కూడా ఆయన ఉండి ప్రతి దాంట్లో శక్తికి మించి ఆలోచించి, మనం చూస్తే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క భావనలు మొట్టమొదటిగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయనే దాన్ని రూపకల్పన చేసింది. దశ దిశ, ప్రజల్లోకి దూసుకెళ్ళాలి అని దశ దిశ అనే కార్యక్రమాలు ఏర్పాటు చేయించి తెలంగాణ యొక్క దిశ ఎటు, దాని దశ ఎటు అనే దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళారు.
ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత మరి దశ దిశ వరకు బాగానే ఉంది. ప్రజలు అడిగే సమస్యలకు ఎటువంటి ఆన్సర్స్ రావాలని అంటే ఆయన క్షుణ్ణంగా ఆయనకున్న అనుభవంతో బయటికి తీసి నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ జయశంకర్ సార్ చేసినటువంటి స్ట్రాటజికల్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరికి రావు. ఒక పొలిటీషియన్ కూడా ఇంత థాట్ రాదు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి కొరకు మనం కొట్లాడాలి అని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఉవ్వెత్తున లేస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమం మిగతా నుంచి అట్నుంచి అపోజిషన్ పార్టీస్, మిగతా వద్దనుకునే వాళ్ళు, ఆంధ్ర రాజకీయ వ్యక్తులు అందరూ కలిసి జయశంకర్ సారు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరినీ చేస్తున్నప్పుడు ఆఖరి అస్త్రంగా ఆయన ప్రయోగించింది జాయింట్ యాక్షన్ కమిటీ. అలాంటి జయశంకర్ సార్ని కూడా కేసీఆర్ గారిని కూడా లొంగిపిచ్చి తీసుకొచ్చి జేఏసీ ఫార్మ్ చేయడానికి నువ్వు ఎంత గొప్పవాడమైనా పర్వాలేదు, ఉద్యమంలో ఉన్నా పర్వాలేదు, కానీ ఇదొక్కటే అస్త్రం నీకు అవసరం వస్తుంది. ఈ అస్త్రంతోనే మనం తెలంగాణ సాధించగలుగుతాము. ఈ అస్త్రం లేకపోతే ఇంక అంతే, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇక అని చెప్పి జేఏసీ అస్త్రం ప్రయోగింపజేసి ఆ తర్వాత ఫస్ట్ టైం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ జేఏసీ అనే వర్డ్ వినడం ఫస్ట్ టైం. జయశంకర్ సార్ తీసుకొచ్చినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అప్పటి వరకు మనకు ఎవరు తెలియదు. ఈరోజు ఆటో యూనియన్లు జేఏసీలు, లేబర్ యూనియన్లు జేఏసీలు, అందరికీ జేఏసీలు అయిపోయినాయి, కామన్ అయిపోయింది. బట్ ఎప్పుడు వచ్చింది జేఏసీ? జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి అవసరం ఉన్నటువంటి శక్తి ఒకటి తర్వాత ఒకటి ప్రయోగించుకుంటూ తీసుకొచ్చి జేఏసీ ఉద్యమాన్ని, జేఏసీ శక్తిని ప్రయోగించి అసెంబ్లీ పార్లమెంటులో కూడా ఆనాడు సుష్మా స్వరాజ్ ఫస్ట్ టైం తను వ్యాఖ్యానించింది. ఇలాంటి జేఏసీ ఫార్మ్ అయిపోయి ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ. జేఏసీ అనే పదం ఇప్పటివరకు మన దేశంలోనే వీల్లేదు. అంటే అన్ని కమిటీలను సంబంధం చేసి ఒక జాయింట్ యాక్షన్గా ఫోర్స్ చేస్తున్నప్పుడు తప్పదు, ఇక మనం ఇవ్వడం తప్పదు అని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కూడా మనందరికీ నిలబడి పోటీ మాట్లాడడం వల్ల ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లొంగొచ్చి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇంతటి గొప్పటి మహానుభావుడు. ఆయన యొక్క విధానాలు కానీ, ఆయన యొక్క ఆలోచనలు కానీ, ఆయన ఇక్కడ తార్నాకల్లోనే ఉండేవారు. ఆయన ఒక ఫ్లాట్లో పైన ఉండేవారు. నేను ఒకరోజు వెళ్తే ఏ రోజు